ఈ ఈ ఆపరేషన్ చేశారన్న దానిపైన అమెరికా వివరణించుకోవాల్సి ఉంది. ఇక కొలంబియాను పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.4తో ఈ భూకంపం సంభవించింది. 150 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం. అండ్ పేకమేడల్లా భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కూడా చాలా మందిని కలిచివేస్తుంది. సతీష్ గారు, కొలంబియాలో ఈ భారీ భూకంపం తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? యాక్చువల్గా కొలంబియా, వెనిజులా ఈ రెండు దాదాపు పక్కపక్కగానే ఉంటాయి. మనకి తెలుసు జూన్ నెలలో వెనిజులాలోనే ఆల్రెడీ భూకంపం సంభవించింది. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ భూకంపం అక్కడ కూడా ఒక విలయం సృష్టించింది, చాలా ఇబ్బంది పెట్టింది. అయితే ఆ భూకంపం సంబంధించి అందరూ ఇంకా తేరుకుంటున్నారు. అక్కడ డెబ్రిస్ని తొలగించే పనిలో కొంత సహాయక చర్యలు అవన్నీ కూడా కొంత మూమెంటం అవుతున్న వాతావరణం కనిపిస్తున్న పరిస్థితుల్లో పక్కనే ఉన్న కొలంబియాలో ఒక్కసారి 21 సార్లు ప్రకంపనలు చోటు చేసుకోవటం, ఈ విధ్వంసంలో దాదాపు 1775 ఇళ్ళు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. అంతకు మించి ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మృతుల సంఖ్య దాదాపు 200కు పైగా ఉంది. అలాగే 810 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వందలాది భవనాల కింద చాలామంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అటు వెనిజులాలో ఆ విధంగా జరగడం, వెంటనే కొలంబియాలో ఈ విధంగా భూకంపం చోటు చేసుకోవడం అనేది కొంత ఆలోచించదగింది. ఎందుకంటే కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో ఈ శక్తివంతమైన భూకంపం వచ్చింది. ఈ శతాబ్దంలోనే కొలంబియా ఎదుర్కొన్న అతిపెద్ద భూకంపంగా దీన్ని మనం చెప్పచ్చు. మనకు తెలుసు ఈ మధ్య కాలంలోనే కొలంబియాకి అధ్యక్షుడిగా అబెలార్డో గ్యాబ్రియల్ డియల్లా ఎస్ప్రియల్లా ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ విపత్తు వచ్చిన వెంటనే విపత్తు అనేది వాళ్ళకి పెద్ద సవాల్గా మారింది. ఏదేమైనా ముఖ్యంగా పెరేరా నగరంలో 4 అంతస్తుల భవనం చూస్తుండగానే నేలమట్టమైంది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అలాగే మానిజులాస్ నగరంలో ప్రసిద్ధ నియోకోతిక్ కెథడ్రాల్ పక్క టవర్లు కూడా కూలిపోయాయి. ఆ విధంగా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అలాగే ఈ ఖాళీ నగరంలో 5 అంతస్తుల భవన శిథిరాల కింద నుంచి ధూళిలో కూరుకుపోయిన 6 నెలల పసిపాపను ఆమె తల్లిని సురక్షితంగా బయటకు తీసిన దృశ్యాలు, వీడియోలు కూడా ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నాయి. తీవ్ర ప్రభావిత ప్రాంతం అయిన చోకో రీజియన్ ఇది బాగా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ దట్టమైన అడవులు, తక్కువ మంది ప్రజలతో ఉంది. అయితే కేవలం పడవలు లేదా విమానాల ద్వారా మాత్రమే చేరుకునే వెసులుబాటు ఉంది. నష్ట తీవ్రతను ఇంకా పూర్తి స్థాయిలో అంచనా అయితే వేయలేకపోతున్నారు. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టి ఉండి అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ భూకంప మండలంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అటు జియో పాలిటిక్స్కి అతీతంగా కొలంబియాను కొంత ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మిగతా దేశాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వెనిజులాలో నెల 15 రోజులు కూడా అవ్వలేదు భూకంపం వచ్చి. ఇప్పుడు సడన్గా పక్కన కొలంబియాలో రావటం అనేది కొంత అది భూకంప తీవ్రత స్పెసిఫిక్గా ఎక్కువగా ఉన్న కేంద్రాలుగా మారిపోయాయి వెనిజులా, కొలంబియా. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఏదేమైనా ఇక్కడ నుంచి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇది సూచిస్తోంది. ఇక జీవిత